హరి ఓం. కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా మనం ఈ ప్రసంగాన్ని వందే మాతర నినాదంతో ప్రారంభం చేస్తూ ఉన్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. తల్లి భారతమాత, నిన్ను నీ వెరుగుమా నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. ఆది విష్ణువునైన అవతారమెత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీశులేలిన పుణ్యభూమి. గుడి పావురాలకై తొడకోసి ఇచ్చిన భూమీశులేలిన పుణ్యభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. కొల్లాయి గుడ్డతో కోటి శత్రుల గెల్చు జాతి పితను గన్న జన్మభూమి. సహజమొగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి. సహజముగ పండు నేలలు చాలగలిగి జీవధారలు ప్రవహించు చేవగలిగి. అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి, అతి పురాతన సంస్కృతి ఖ్యాతి గలిగి. ధరణికే గురువైనది, ఈ ధరణికే గురువైనది నా భరత భూమి. ఈ ధరణికే గురువైనది నా భరత భూమి. ఈవేళ తెలుగు భాష అవసరం ఎందుకు అంటే, నిన్నటికి నిన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి యాంథ్రోపిక్స్ కంపెనీ CEO మాట్లాడిన మాటలు మీరు చాలామంది పత్రికల్లో చూస్తుంటారు. కృత్రిమ మేధ రాబోతోంది, దానివల్ల చాలా ఉద్యోగాలు పోయే మాట నిజమే, ఇక మీద నైపుణ్యాలు ఉండేవాళ్ళే ఉద్యోగాల్లో ఉంటారు అని చెబుతూనే ఆ నైపుణ్యాలు 3 రకాలు చెప్పాడు ఆయన. 3 రకాల నైపుణ్యాలతో ఇంకా యంత్రాలు తయారవ్వలేదు. ఇక ముందు సంగతి మనం చెప్పలేం, అవి ఎప్పటికీ బహుశా సాధ్యం కాదు యంత్రానికి. ఈ 3 మనిషికి మాత్రమే ఉంటాయి. ఈ 3 నైపుణ్యాలు మనిషి కాపాడుకోగలిగితే అతని ఉద్యోగానికి ఉపాధికి వచ్చిన నష్టం ఏమీ లేదు అన్నారు. అందులో ఒకటి యాంత్రికం కానటువంటి మానవ నైపుణ్యం. యంత్రానికి లేనటువంటిది, యంత్రానికి సాధ్యం కానిది హ్యూమన్ స్కిల్ ఒకటి ఉంటుంది. అదేమిటంటే సందర్భానుసారంగా వ్యవహరించడం, ఆ సందర్భాన్ని బట్టి మాట్లాడడం, సందర్భాన్ని బట్టి స్పందించడం అనేది యంత్రానికి సాధ్యం కాదు. మీరు ఎంత ఫీడింగ్ చేసినా సాధ్యం కాదు. దానికి ఉన్న డాటా కొన్ని లక్షల కోట్ల గిగాబైట్స్ ఉన్నప్పటికీ ఆ దాని ప్రకారమే మాట్లాడుతుంది. కానీ మనిషికి భగవంతుడు ఇచ్చిన మేధాశక్తి ఎంత గొప్పది అంటే, ఆ లక్షల కోట్లన్నీ పక్కన పెట్టి ఆ ఎదురుగా కనిపించే మనిషిని బట్టి మాట్లాడతాడు. అది కేవలం మానవుడికే సాధ్యం. ఆ యాంత్రికం కానటువంటి నైపుణ్యాన్ని మనిషి కాపాడుకోగలిగితే ఖచ్చితంగా ఉద్యోగాలన్నీ బాగుంటాయి, ఉపాధులన్నీ బాగుంటాయి. ఇంకో మాట ఆయన చెప్పినటువంటి మాట, భౌతిక ప్రపంచంతో ముడిపడినటువంటి సమస్యలను యంత్రం భేదించలేదు, యంత్రం పరిష్కరించలేదు, అది మనిషే పరిష్కరించుకోవాలి. ఎందుకంటే సమాజంలో ఎవరెవరు ఎలా ఉంటారో, అందులో మన ఆంధ్రప్రదేశ్ లాంటి సమాజం చాలా సంక్లిష్టం. ఇక్కడ కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, కులాల్లో మళ్ళీ ఉపకులాలు ఉంటాయి, ప్రాంతాలు ఉంటాయి, ప్రాంతాల్లో మళ్ళీ ఉప ప్రాంతాలు ఉంటాయి, బంధుత్వాలు, మిత్రత్వాలు చాలా ఉన్నాయి. ప్రతిదానికి మనం స్పందించే విధానం వేరుగా ఉంటుంది. మన భాషలో తండ్రి చెల్లెలని మేనత్త అంటారు, పిల్లనిచ్చినటువంటి అత్తగారిని అత్తగారు అంటారు. చాలా తేడా ఉంది. అలాగే మేనమావ భార్యని అత్తయ్య అంటారు. 3 పలకరింపుల్లో తేడా ఉందండి. అత్తయ్య అంటే మేనమావ భార్య, అత్తగారు అంటే పిల్లనిచ్చిన ఆవిడ. మేనత్త అంటేనేమో తండ్రి చెల్లెలు. ఎందుకని మేను అత్త భాష ప్రయోగం గమనించండి ఎంత గొప్పదో. ఇవాళ దిక్కుమాలిన ఆంటీ అనే మాట వచ్చి ఎవరు ఆంటీయో ఎవరి ఆంటీయో ఎవరికి తెలియట్లేదు. ఇక్కడ మేనత్త ఒకటే, అత్తగారు ఒకటే, చెత్తగారు ఒకటే, దూతగారు ఒకటే, మొత్తం ఒకటే. ఏం భేదమే లేదు. ఈ స్వల్పమైన భేదం తెలుగు భాషలో ఉంది, మీకు ఇంగ్లీషులో లేదు. మళ్ళీను మ్యాటర్నిటీ యాంకుల్, ప్రెటర్నిటీ యాంకుల్ పుట్టించిన మాటలు ఇవన్నీ కూడా.
మేనత్త, మేనల్లుడు అనే మాటలు మేనమావ ఎందుకు? మేనంటే శరీరం. తండ్రి మేనికి అత్తుకుని ఆవిడ పుట్టింది అంటే ఏ గర్భం నుంచి తండ్రి పుట్టాడో మేనత్త కూడా ఆ గర్భం నుంచి పుట్టింది, అందుకని మేనత్త అన్నారు. అంత అర్థం ఉంది ఆ మాటలో. మేనమావ అన్నారు అంటే తల్లి మేనికి అత్తుకుని ఉన్నాడు ఆయన. తల్లి ఏ గర్భం నుంచి పుట్టిందో మేనమావ అక్కడి నుంచి పుట్టాడు. మేనల్లుడు అన్నారు, మన సొంత చెల్లెలు కొడుకుని మేనల్లుడు, అక్క కొడుకుని మేనల్లుడు. అక్క మనం ఒక గర్భం నుంచి పుట్టాం, ఆ సంబంధం ఉంది కాబట్టి మేలు సంబంధం ఉన్న అల్లుడు మేనల్లుడు, మేలు సంబంధం లేని అల్లుడు కూతురు మొగుడు. ఇంత తేడా ఉందండి. ఇంత సూక్ష్మీకరణతో ఉపయోగించేటువంటి భాష, నుడికారం ప్రపంచంలో తెలుగు భాషలో మాత్రమే ఉంది. ఈ స్ఫురణను మనం కాపాడుకోవాలి. మళ్ళీ మన కుటుంబాల్లో మేనత్త, మేనమామ లాంటి మాటలు రావాలి. పిల్లలు ఎవరైనా ఆంటీ వచ్చారు, ఆంటీ కాదురా మేనత్తరా అని చెప్పాలి. అత్తగారిని ఆంటీ అంటాడు, మేనత్తనే ఆంటీ అంటాడు, మేనమావ భార్యనే ఆంటీ అంటాడు. తేడా లేదా? ఈ మూడింటిలో ఉండే తేడా. అలాగే మేనమామ వేరు, మావగారు వేరు, మావయ్య గారు వేరు. మేనమామ సరే తల్లి తమ్ముడు, మావగారు అంటే పిల్లనిచ్చిన మావగారు, మావయ్య గారు అంటే మేనత్త మొగుడు, మేనత్త మొగుడిని మావయ్య గారు అంటారు. గోదావరి జిల్లాలోనే బాగా వాడుకలో ఉంటుంది ఈ ప్రయోగాలన్నీ కూడా. విశేషమైన భాషకి సంకేతం ఈ ప్రాంతం కూడా. ఇటువంటి ప్రాంతంలో తెలుగు మహాసభలు జరుపుకోవడం మన అదృష్టం నిజంగానే. ఇక్కడ ఒట్టినే గూటీ బీళ్ళు ఆడడం కోసం గొయ్యి తవ్వితే నీళ్లు వస్తాయి, ఆ నీళ్లు తాగితే తెలుగు పద్యం వస్తుంది, వేరే ఏం రావక్కర్లేదు. ఇంకా ఉట్టిన గూటీ బీళ్ళ కోసం గొయ్యి తవ్వితే నీళ్లు వస్తాయి, ఆ నీళ్లు తాగితే పద్యం వస్తుంది. ఇంత అమృతప్రాయమైన ప్రాంతం అమలాపురంలో ఉండి, దీని పేరే అమలాపురం అంటే మాలిన్యం లేని ప్రాంతం అని అర్థం. ఆ పేరులోనే ఉంది అంతా కూడా. అమలాపురం అంటే అర్థం, అమల అంటే విమల అంటే అర్థం మాలిన్యము లేనిది. ఏమాత్రము మాలిన్యం లేని స్వచ్ఛమైన హృదయం ఉండేటువంటి ప్రాంతంలో మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఈ సంబంధాలను మనం కాపాడుకోవాలంటే మానవ నైపుణ్యం. అలాగే రెండో మాట ఆయన చెప్పింది చాలా స్పష్టంగా నేను పత్రికల్లో చదివి అమ్మయ్య ఇంకా ప్రాణాలు నిలబడే అవకాశం ఉందిరా అనుకున్నాను నేను. భౌతిక ప్రపంచంతో ముడిపడినటువంటి వ్యవహారాలు ప్రపంచం యంత్రం నిర్ణయించలేదు, మనిషే నిర్ణయిస్తా. అది కూడా తెలుగు పద్యం నిర్ణయిస్తుంది. నేను ఇప్పుడు మీకు నిరూపణ చేస్తాను. సంస్థల మధ్యలో సంబంధాల గురించి కూడా మనిషి నిర్ణయిస్తాడు కానీ యంత్రాలు నిర్ణయించలేవు అన్నారు. రాజుగారికి నాకు ఒక అనుబంధం ఉంది. వారి సంస్థలో నేను 15 ఏళ్ళ పైన పనిచేశాను. అందుకని ప్రపంచంలో ఎక్కడున్నా సరే రాజుగారు ఫోన్ చేస్తే ఇక్కడికి వచ్చి తీరుతాను, అనుమానం లేదు. ఇంకెక్కడ నాకు ఆయన పిలిస్తే మా పెద్దన్నయ్య పిలిచినట్టే అంతే. మా అన్నయ్య రమ్మంటే నేను కాదని అంటాను నేను అంతే. ఆయన పిలిస్తే అంతే, రాజుగారు పిలిచారు వెళ్ళిపోతున్నాను అంతే. ఇంక కూడా ఎవరు వస్తారు రారు. నాకు ఈ అనుబంధాన్ని యంత్రం ఎలా కాపాడుతుందండి, యంత్రం ఎలా వ్యక్తం చేస్తుందండి? నాకు ఆయన ఏం చేశారో నాకు తెలుసు, నేను ఆయనకి ఏం చేశానో ఆయనకు తెలుసు. వ్యక్తిగతంగా మేము ఎప్పుడు ఆలోచించుకోవాలి. ఆయన కాలేజీలో ఉన్నంతకాలం నన్ను ఎప్పుడు పాఠం చెప్పారా అని అడగలేదు. ఏమంటే ఇవాళ ఎక్కడికి వెడుతున్నారు, వాళ్ళు కారు పంపారా నన్ను పంపించమంటారా అనేవాడు ఈ పెద్ద మనిషి. వాళ్ళు కారు పంపారా, కార్యకర్తలు నన్ను పంపించమంటారా అని. నేను నన్నయ్య పట్టు అవునో కాదో నాకు తెలియదు కానీ ఆయన మాత్రం రాజరాజ నరేంద్రుడిలాగే వ్యవహరించాడు, అనుమానమే లేదు. అక్కడ ఆ అభిమానాన్ని యంత్రం ఎలా చూపిస్తుందండి? ఏ స్ఫురణైనా యంత్రం ఎలా చూపిస్తుందండి? ఆ మానవ స్ఫురణ యంత్రం కంటే భిన్నంగా ఎలా ఉంటుందో మేము చెబుతాం ఇవాళ. నా సహస్రావధానంలో పాల్గొన్న పండితులు, శాస్త్రవేత్తలు వెనకాల ఉన్నారు. ఇందాక కూడా వచ్చారు పెద్దవాళ్ళందరూ. వాళ్ళందరికీ తెలుసు. మేము అవధానాలు చేస్తుంటే మాకు దత్తపది అని ఇస్తారు, ఏవో ఒక 4 పదాలు ఇస్తారు, దాంతో సంబంధం లేని విషయం ఇస్తారు, దాన్ని పూర్తి చేయండి అంటారు. నేను అవధానం చేస్తుంటే నాకు క్రికెట్ వాళ్ళ పేర్లు 4 ఇచ్చారు. సచిన్, సెహవాగ్, ద్రావిడ్, గంగూలీ, ఈ 4 పేర్లు. వీళ్ళందరూ క్రికెట్ వాళ్ళు. వీడెవడు ఇందులో తెలుగువాడు ఒక్కడు లేడు అసలు. సచిన్, సెహవాగ్, గంగూలీ, ద్రవిడ్, ఈ 4 ఇచ్చేది ఏం సబ్జెక్ట్ ఏమిటి అంటే తెలుగు భాష గొప్పతనం చెప్పాలి. నమశివాయ. దానికి దీనికి ఇందులో తెలుగువాడు ఒక్కడు లేడు. పోనీ తెలుగు క్రీడాకారుడు ఎవడైనా ఒకడు ఉంటే వాడిని ఆయన ఏదో అందులో పెట్టి చేస్తాం, కుదరదంటే ఈ పదాలను మొత్తం నడ్డి విరక్కొట్టినట్టు ముక్కలు చేయాల్సిందే. బాగా మాకు బ్రాహ్మణులకు తెలియదు కానీ కక్క మొక్క తినేవాళ్ళకి తెలుసు. మెడ, తొడ, కోడి, మెడ అన్ని వేరు చేస్తారే, మీకు బాగా తెలుసు ఆ విషయాలన్నీ కూడా. మళ్ళీ ఇది బాగుంది అది బాగుంది అని అడుగుతూ ఉంటారు కదా. ఇలా ఒక ఎముక లాంటిది నోట్లో పెట్టుకు అని లాగుతారు. మీకు ఎలా తెలుసు ఈ అనుభవాలన్నీ అనకండి, పేపర్లో చూశాను. అందుకని ఈ లాగే వాళ్ళకి బాగా తెలుసు ఈ విషయం. తెలుగువాడికి మాంసాహారం, శాకాహారం 2 ఉన్నాయి కదా. శాస్త్రమేమీ నిషేధం చేయలేదు. ఎవరు తినాలో ఎవరు తినకూడదో చెప్పింది అంతే. అందుకని ఈ విడగొట్టినట్టు బకాలుగా విడగొట్టడం ఉంది. విడగొట్టే నైపుణ్యం తెలుగు భాషలో ఉంది కాబట్టి అవధానం తెలుగు భాషలో రాణించినట్టుగా నిజానికి సంస్కృతంలో కూడా రాణించలేదు. సచిన్, సెహవాగ్, ద్రవిడ్, గంగూలీ అనే 4 మాటలు ఇచ్చి తెలుగు భాష గొప్పతనం గురించి చెప్పంటే ఒక్క క్షణం నేను వెంటనే సచిన్ అనే మాట మీద దృష్టి పెట్టి సాని విడదీశా. చిన్,
చిన్నగా నాకు చిన్ముద్ర దొరికిందమ్మా. శంకరాచార్య చెప్పినటువంటి మాట, చితిస్తత్వదలక్ష్యార్థ చిన్ముద్ర అంటారు. చిన్ముద్ర అంటే జ్ఞానముద్ర. ఈ చిన్నని తీసుకెళ్ళి చిన్ముద్రలో పెడితే సాని వేరు చేయొచ్చు కదా అనిపించి, తెలుగు సచిన్మయమైన భాష, భాష చిన్మయ ముద్రయం భాష, తెలుగు భాష చిన్మయ ముద్రయం భాష తెలుగు. సచిన్ని విడగొడితే సా బాలోకి వెళ్ళింది, చిన్ముద్రలోకి వెళ్ళింది. భాష చిన్మయ ముద్రయం భాష తెలుగు. రెండోది శకవాకి రావాలి, చాలా కష్టమండి. అవధానాలు చేసేవాళ్ళకి కాదు, చూసేవాళ్ళకు కూడా జ్వరం వచ్చేస్తుంది. శకవాక్యం తీసుకెళ్ళి తెలుగు భాషకి ఎలా అంటిస్తాం? నాకు వెంటనే ఏం గుర్తుంది తెలుసా? మన గోదావరి జిల్లాలో రైతు కూలీలు మాట్లాడుకునే భాష గుర్తొచ్చింది. రైతు కూలీ పనికని పూర్వం, ఇప్పుడు యంత్రాలు చేస్తున్నాయి. పూర్వం ఓ 10 మంది కలిపి వెళ్ళేవారు. రెడ్డిగారు చేరు ఒంగోవాలి, రెడ్డిగారు చేరు ఒంగోవాలి అనుకుంటే వెళ్ళేవారు. ఈ ఒంగోవడం ఏమిటో తెలియదు ఎప్పటికీ. రెడ్డిగారు చేరు ఒంగోవాలి పోయి వెళుతుంటే ఒకడు ముందు ఎడుతున్నాడు, ఒక నలుగురు వెడుతున్నారు, ఒకడిని పిలుస్తున్నారు. వాడు ఏమంటున్నాడు, వీడు ఇంకా అన్నం తినాలి, సద్దన్నం తినాలి కదా, కూసేహ అంటాడు ఖచ్చితంగా. నాకు ఆ శకవాకు మాట్లాడడానికి కూశెహ అనే అమలాపురం మాట గుర్తొచ్చింది, నాకు గోదావరి జిల్లాల మాట గుర్తొచ్చింది ఖచ్చితంగా. దొరికారు వెంటనే. వస్తనుండక కూశక వాగక నీనా. ఒక నలుగురు కూలీలు పెడుతున్నారు, ఇంకో కూలీని రమ్మంటున్నారే. తిరుప్పావయలో గోదాదేవి భగవంతుడి పూజ కోసం పెడుతూ మిగిలిన వాళ్ళని మేలుకొలపలేదా? కూలీలు మాత్రం గోదాదేవి లాంటి వాళ్ళు కాదా? అందుకని వీళ్ళు పనికెడుతూ ఆయన్ని మేలుకొల్పుతున్నారు. ఆయన ఏమన్నారట, నేను ఉండు కంగారు పడకని అంటున్నాడు ఆయన. ఉండక కూశక వాగకనినా, కూశక వాగకనినా. అందులో శకవాగ్ వచ్చింది. మాట ఏమిటంటే, వస్తానుండే కాసేపు కూర్చో, మజ్జిగ తింటున్నాను, అన్నం తినకుండా ఎడతావా పని అన్న మాట. గోదావరి జిల్లాల నుడికారం ఇక్కడ పుట్టి నీళ్లు దాగిన వ్యక్తిగా నా చేత అవధానం చేయించిందండి. అంతటి ప్రజ్ఞ కలిగినటువంటి ప్రాంతం ఇది. మూడో మాట గంగూలీ. అది కష్టమేనండి. పల్క గంగూలికైనను పలుకుబడియే, పల్క గంగూలి అయినను పలుకుబడియే. ఇలా మాట్లాడితే కూలివాడి భాష కూడా అందంగానే ఉంటుంది అనడానికి పల్కగన్ కూలి రెండు కలిపితే తెలుగులో పరుషాలు సరళంగా మారడం, ధృత ప్రకృతిక సరళాదేశం అనే సంధి ప్రకారం గన్ కూలి కలిపితే గంగూలి అవుతాయి. ఈ ప్రజ్ఞ ఎక్కడికి వచ్చిందండి? గోదావరి జిల్లాలో మూర్తిరాజు గారి బళ్ళు మంచి తెలుగు ఉపాధ్యాయుల దగ్గర చదువుకోవడం వల్ల వచ్చిందమ్మా. ఇది యంత్రానికి సాధ్యం అవుతుందా? నేను చదువుకున్న బడి చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు గారి బడి. ఆ మహానుభావుడు 1600 ఎకరాలు అమ్మేసి 64 పాఠశాలలు పెట్టాడు. మా చదువులో ఆయన త్యాగం కూడా ఉంది ఖచ్చితంగా. ఆ త్యాగమూర్తి యొక్క బడిలో చదువుకున్న మా ఉపాధ్యాయులందరూ మాకు అలా చెప్పారు. 10వ తరగతి పరీక్షలు వస్తే మమ్మల్ని వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టుకుని చదివించారు, ఇంటి దగ్గర ఉంటే చదవమని. అంత ప్రేమ పొందిన తర్వాత స్ఫూర్తి ఉంటుంది. కానీ ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మాత్రం యంత్రానికి ఇవన్నీ ఎక్కడ ఉంటాయండి? మనిషి కొంత కోట్ల యంత్రాలు వచ్చినా సరే, వైద్య విద్యార్థులు 1000 మంది గుర్తుపెట్టుకోండి, కోట్ల యంత్రాలు వచ్చినా సరే మనిషిని మించినటువంటి యంత్రాన్ని భగవంతుడు సృష్టించడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. భగవంతుడే మానవత్వానికి దాసుడై అవతరించినట్టుగా మనకు పురాణాలు చెబుతున్నాయి. కృష్ణావతారంలో యశోదమ్మ రోటికి కట్టేసినా సరే అలాగే నవ్వుతూ ఉంటే నారదుడు వచ్చి అడిగట్ట, అదేమిటయ్యా తల్లి నువ్వెవరో తెలియక రోటికి కట్టేసింది, ఈ అవతారం ఎందుకు ఎత్తావంటే ఆయన అన్నట్ట, నీకేం తెలుసయ్యా, వైకుంఠంలో ఉంటే నన్ను తిట్టేవాళ్ళు ఉన్నారా, కొట్టేవాళ్ళు ఉన్నారా, అలా పడుకుని ఉండడమే కదా, తల్లి ప్రేమ చూడడం కోసం భూలోకంలో అవతరించాను అన్నట్టే. అంత ప్రేమ, మానవత్వం అంటే అంత గొప్ప. దేవుడే మానవుడిగా పుట్టేటువంటి దేశం ఇది. అంచేత గంగూలి అనగా పల్కగంగూలికైనను కులుకులసగు, పల్కగంగూలికైనను కులుకులసగు. ఇంకా ద్రవిడ అన్నమాట ఉందండి. ముద్ర తనదైన ముద్ర విడదు, ముద్దులొల్కును తనదైన ముద్ర విడదు. ముద్దులకే భాష ఇది. తన ముద్ర విడదు అన్న. ముద్ర విడ అంటే ద్రవిడ వచ్చిందా లేదా, ఆ పదాలు ఎక్కడ, తెలుగు భాష ఎక్కడ? ఇది తెలుగువాడికి మాత్రమే సాధ్యం. ఈ స్ఫురణని కాపాడుకోండి. అంటే చదువుల్లో చాలా మార్పు రావాలి. ముఖ్యంగా కళాశాలలు బోధించే విధానంలో మార్పు రావాలి. ఏది డబ్బులు వస్తుందో చదివించడం కాదు. ఇవాళ నైపుణ్యం లేకపోతే ఏ డబ్బులు రావు. అసలు నైపుణ్యం అన్న మాట కూడా మీరు గమనించండి. తెలుగు భాష ఎంత గొప్పదో అర్థం అవుతుంది. స్కిల్ అంటే ఏముందండి? నైపుణ్యంలో నై తీసే పుణ్యం ఉందయ్యా బాబు, నీ బతుకంతా పుణ్యం కోసం అని అర్థం. అది నైపుణ్యం అన్నాడు. పుణ్యం లేకపోతే నీ బతుకంతా లేనట్టే లెక్క. స్కిల్ అంటే ఎస్ తీసే, కిల్ అంటే ఎవడైనా చంపేయమని అర్థం. అక్కడ
చంపేసే భాష కావాలా, బతికించే భాష కావాలా? పుణ్యాత్ములు మాట్లాడే భాష, పుణ్యప్రదమైన భాష తెలుగు భాష. నైపుణ్యం అన్న మాటలో కూడా పుణ్యం పెట్టారు. నువ్వు బతికేదంతా పుణ్యం కోసం అయ్యా, పాపం కోసం కాదు ఇక్కడ అని చెప్పారు. ఇంతటి నైపుణ్యాన్ని సంపాదించాలి. ఇంకా సంస్థల మధ్య సంబంధాలు అంటే చెబుతున్నాను ఒక మాట. గోదావరి జిల్లాలో మనకు బాగా తెలుసు, కురుక్షేత్రం నాటకం ఇక్కడ ప్రసిద్ధమైనట్టుగా ఇంకెక్కడా ప్రసిద్ధం కాల. దుర్యోధనుడు ఒక పార్టీ, అర్జునుడు ఒక పార్టీ. ఇద్దరూ తన దగ్గరికి సాయం కోసం వచ్చారు శ్రీకృష్ణుడి దగ్గరికి. ఈయన రెండు సంస్థలతోనూ తన సంబంధాన్ని కాపాడుకోవాలి. ఆనాటి రాజరికం ప్రకారం నేను ధర్మానికి పాండవులకే సాయం చేస్తాను, కౌరవులకు సాయం చేస్తానంటే చేయనంటే కుదరదు. ఆనాటి రాజకీయ న్యాయం ఏమిటంటే ముందు ఎవరొస్తే వారికి సాయం చేయాలి. యుద్ధానికి ఎవరైనా పక్క రాజు పిలిస్తే కాదని అంటే వాడు మొగాడు కాదు అని భావించేవారు. ఎప్పటికీ గోదావరి జిల్లాలో కోడి పందాలకు అదే లెక్క ఉంటుంది. ఎవడైనా కాదంటే నువ్వు మొగాడు కాదే అంటారు. ఇక్కడ మంచి చెడ్డ కాదని ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా సరే. కోడి పందాలకు కానీ యుద్ధానికి కానీ పిలిస్తే కాదని అనరు, పిలవకపోతే వేరే విషయం. శ్రీకృష్ణుని యుద్ధానికి పిలిచారు. రెండు పార్టీలు తనకు కావాలి. అందులో దుర్యోధనుడు చక్రవర్తి, వాడితో తగాద పెట్టుకుంటే ప్రమాదం. ఆయన వచ్చి కూర్చున్నాడు. నిజానికి అర్జునుడి కంటే ముందే వచ్చాడు, అర్జునుడు తర్వాత వచ్చాడు. అక్కడ కూర్చున్న పాదాల దగ్గర కూర్చున్నాడు ఆయన. ఆ వచ్చిన తర్వాత సహజంగా నేను ముందు వచ్చాను కాబట్టి నాకు ఇస్తాడు అనుకున్నాడు. ఈ పెద్ద మనిషి రెండు సంస్థల మధ్యలో సంబంధాలని ఎంత అందంగా నిర్వహించాడో తెలుసు. ఒక్క మానవుడికి మాత్రమే సాధ్యమయ్యే విషయం అది. అందుకని నిర్వహించగలిగాడు. ఆ పద్యం తెలుగునాట బాగా ప్రసిద్ధమైన పద్యం అది. అహంకారం కారణంగా దుర్యోధనుడు తల దగ్గర కూర్చున్నాడు, వినయం కారణంగా అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అది కలిసి వచ్చింది పరమాత్మకి. కాళ్ళ దగ్గర కూర్చుని ప్రార్థిస్తున్న వాడిని వదిలేసి తల దగ్గర కూర్చున్న వాడికి సహాయం చేయనా నేను? లేచేవాడు ఎలా లేస్తారండి? తల మీద కాళ్ళు పెట్టుకుని ఎవడో లేడు. కాళ్ళు ఎక్కడున్నాయో అక్కడ నేల మీద కాళ్ళు పెడతాడు. కృష్ణుడు లేచాడు. ముందుగా అర్జునుడు కనపడ్డాడు. వెంటనే దుర్యోధనుడు అక్కడ ఉన్నాడని తెలుసు కూడా పలకరించకుండా ఎక్కడ నుండి రాక ఇటకు అని మొదలెట్టాడు. దుర్యోధనుడికి ఆశ్చర్యమైంది. నేను ఎప్పుడో వచ్చాను, పొద్దు నుంచి ఎక్కడే కూర్చోని తెలుగు మహాసభలని నన్ను ఎవడో పలకరించట్లేదు ఇక్కడ అనుకున్నాడు వాడు వెర్రిమోహం వేసుకుని. ఇది సంస్థల మధ్య సంబంధాన్ని కాపాడడం. తర్వాత ఆయన అడిగాడు, నేను ముందొచ్చాను బావా, నన్ను నువ్వు గమనించలేదంటే ఆయన ఎంత నైపుణ్యంతో మాట్లాడాడండి. ముందుగా వచ్చి తీవు బావా దుర్యోధన, ముందుగా వచ్చి తీవు ముందుగా అర్జును నేను జోచితిన్ బంధుగులన్నయం శమదిపాయక నిల్చే బంధుగులన్నయం శమదిపాయక సహాయమిర్వురుంజందుట పాడి మీకునై చేసెద సైన్య విభాగము అందు మీకున్ తగుదానిగై కొనుడు అని మళ్ళీ ఓ షరతు పెట్టాడు. కోరుట బాలుని కొప్పు ముందుగన్. ఇది నైపుణ్యంతో మనం చేయవలసిన పని మాత్రమే చేస్తూ చేయకూడని పని నుంచి తప్పించుకునే విధానం ఏమిటి అంటే కురుక్షేత్రం పడక సీన్ చూస్తే అర్థమవుతుందండి. పడక సీన్ చూసుకున్నవాడు ఎవడు పడుకుని ఉండడు, ఎప్పుడు జీవితంలో లేచే ఉంటాడు ఖచ్చితంగా. పేరుకు పడక సీన్ కానీ అదే మనిషిని మేలుకొల్పే సీన్ ఇది. అందులో ఉన్న పద్యం ఇది. దుర్యోధన నువ్వు ముందు వస్తే రావచ్చు, నా కళ్ళతో నేను అర్జునుడిని చూశానయ్యా. మరి మన కళ్ళకి మనకు కనపడింది ముఖ్యంగానే. ఆయన ముందు వచ్చినట్టుంటే ఎవడు రికార్డు చేసాడు? ఇక్కడ తప్పించుకునే విధానం ఇది. ఎన్ని అబద్ధాలు ఆడకపోతే 16,000 కాపురాలు చేస్తారండి అర్థం లేకుండా చేశారంటే అదే. మరి సత్యభాషణం ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడడం, నెక్కచ్చిగా మాట్లాడడం ఇక్కడ వేదికల మీద బాగుంటుందండి. ఇంటికి వెళితే నెక్కచ్చిగా మాట్లాడితే మొత్తం కొచ్చే ఊడిపోతుందండి. అక్కడ అనుమానం లేదు. ఇక్కడ సంసారాల్లో సత్యభాషణ ముఖ్యం కాదు, సరస భాషణ ముఖ్యం అండి. రాజుగారు బ్రహ్మాండమైన భోజనం పెట్టారు. భోజనం అయ్యాక మా ఆవిడకి ఫోన్ చేస్తే ఆవిడ అడిగింది భోజనం బాగుందా అంది. ఏదో ఉందిగా నువ్వు పెట్టినట్టు ఉంటుందా అన్నాను నేను. ఇదే లౌక్యం అంటాను. ఎందుకంటే రోజు పెట్టేది ఆవిడ కానీ వీళ్ళు బెటర్ కదా. ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది భోజనం అంటే బాగుంది, రోజు తినేదానికి అయితే అక్కడే ఉండండి, ఎక్కడికి ఎందుకు రావడం అంటారు. ఏదో ఉందంటే దెబ్బతిందని చెప్పలేదు కదా. పెట్టారు, బ్రహ్మాండమైన భోజనం పెట్టారు, బ్రాహ్మణులకు తగినట్టుగా పనసపొట్టు కూర, చల్లమిరపకాయలు అన్నీ వేసి పెట్టారు. ఇంకేం కావాలి ఇక్కడ పెట్టారు. కానీ ఎలా చెప్పాలి? ఇంటి దగ్గర నువ్వు పెట్టినట్టు ఉంటుందా అనాలి. అనుభవం మీద చెబుతున్నాను, మొహమాటం లేకుండా. ఇది సరస భాషణం అండి. ఇది అబద్ధం కాదండి. ఇది అదే మాట్లాడు. నువ్వు ముందు వచ్చావు కానీ నేను ముందు అర్జునుడిని చూశాను. రాజకీయ న్యాయం ప్రకారం ఇద్దరికీ సాయం చేయాలి. అందుకని నేను పని చేస్తున్నాను. నేను ఒక్కడనే ఒకవైపు ఉంటాను, 10,000 మంది గొప్ప సైనికులు ఒకవైపు ఉంటారు అని. అందులో కూడా ఒక అనుమానం వచ్చింది. ఏమో పుసుక్కును దుర్యోధనుడు నువ్వే నా వైపు ఉండమంటే కొంపలంటుకుపోతాయి. ఇప్పుడు ఈ నా పార్టీని గెలిపించి తీరాలి. లేదా దేవుడు ఉన్న పార్టీ ఓడిపోయిందంటారు, దేవుడి మీద నమ్మకం పోతుంది.
అందుకోసం కోరుట బాలుని గొప్ప ముందుగా అన్నాడు. మన దగ్గర చిన్నపిల్లలు ఆటలాడినా సరే ఏం చేస్తారండి, అందరిలో చిన్నపిల్లని పోలే ముందు వాడిని కోరుకోమనరా వాడు చిన్నాడుగా. నమస్కారం చేస్తే ముందు పెద్దవాళ్ళకి చేస్తారండి, కోరుకోమంటే ముందు బాలుణ్ణి కోరుకోమంటారండి. అది తెలుగువారి సంస్కృతి. ఎంతమంది పెద్దలు ఉన్నా సరే, మనకంటే ఏడాది పెద్ద అయిన అన్నగారు వేదిక మీద ఉంటే ఆయనకే మనం నమస్కారం చేయాలి, ఆయన మనకి చేయకూడదు. ఏదైనా కోరుకోవాల్సి వస్తే పిల్లలైన వాళ్ళు ముందు కోరుకోవాలి. ఆ రకంగా కృష్ణుడు 2 సంస్థల మధ్యలో సంబంధాన్ని కాపాడాడే లేదా? ఇంకో మాట కూడా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి భయపడకుండా నేను చెబుతున్నా, తెలుగు సామెతలు నేర్చుకుంటే చాలా బుద్ధి పెరుగుతుంది మీకు. ఇవాళ సామెతలు జాతీయాలు పాఠాల్లోంచి తీసేయడం పెద్ద నేరం. అది నిజంగా నేరం, ఘోరం లాంటిది. అవి ఉండాలి. తెలుగులో ఒక సామెత ఉంది, సంస్థల మధ్యలో సంబంధాలు కాపాడడం అంటే ఏంటో తెలుసా? ఎల్లయ్యకి ఎడ్లు లేవు, మల్లయ్యకి మడ్లు లేవు అన్నారు. ఏం చేయాలండి? ఎల్లయ్యాన ఒక ఆయన ఉన్నట్టు ఆయనకి ఎడ్లు లేవుట, మల్లయ్యాన ఒక ఆయన ఉన్నట్టు ఆయనకు మడ్లు లేవు. మడ్లు అంటే మడులు లేవు, ఆయనకు పొలం లేదు. మల్లయ్యకి పొలం లేదు, ఎల్లయ్యకి ఎడ్లు లేవు. ఏం చేయాలి? ఎల్లయ్య ఎడ్లు తీసి మల్లయ్య మళ్ళీ కట్టాలి. లెక్క ఆ మాత్రం తెలియదు ఎక్కడ? మల్లయ్య మళ్ళీకి ఎలా ఎడ్లు తీసుకురావాలి, ఎలా ఎడ్లు దగ్గరికి ఎడ్లు ఇక్కడ పట్టుకొచ్చి ఇచ్చినందుకు ఆయనకి అద్దె చెల్లించాలి. అప్పుడు ఎల్లయ్య మల్లయ్య ఇద్దరూ బాగుంటారు కదా. ఈ తెలివితేటలు సామెతల ద్వారా, జాతీయాల ద్వారా మనం నేర్చుకోగలిగితే ఎటువంటి యంత్రాలు వచ్చినా సరే మనమే ముందుంటాం ఖచ్చితంగా. ఇంకో మాట కూడా తెలుగువారి నైపుణ్యం కోసం ఒక మాట చెబుతా. ఆకాశరావన్న అంటారు కదండి చాలామంది. ఎవరి నుంచి ఉత్తరం వచ్చిందో తెలియకపోతే ఆకాశరావన్న ఉత్తరం అంటారు. ఎందుకంటారు? దాని వెనకాల తెలుగు వాళ్ళు కనిపెట్టిన గమ్మత్తైన సంఘటన ఉంది. అప్పట్లో పంచాయతీ సర్పంచులు కాదు, మున్సబులు తీర్పు చెప్పేవారు. ఇప్పటికీ గోదావరి జిల్లాలో మున్సబులు అంటే వాళ్ళు తీర్పు చెబుతారు. మున్సబ్ అంటే కోర్టు కింద లెక్క, తీర్పు చెబుతారు. వాళ్ళు చెప్పినట్టు అందరూ వినేవారు. మున్సబ్ గారి దగ్గరికి ఒక తగాదా వచ్చింది, ఆయన తీర్పు చెప్పాలి అనుకున్నాడు, కూర్చున్నాడు. ఎవడో వినట్లేదు, 2 పార్టీల్లో అటు ఇటు వెంటనే ఆయనకి చికాకు వచ్చింది. ఏమన్నాడు తెలుసా? ఒరేయ్, రేపటికి వాయిదా వేస్తున్నావురా, మరి జడ్జి గారైనా వేస్తాడు కదా, రేపటికి వాయిదా వేస్తున్నావురా అన్నాడు. వెళ్ళిపోయాక రాత్రి నౌకర్ని పిలిచాడు. ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని కాగితం మీద రాసి చుట్టేసి, దానికి చిన్న పురుకొస్తాడు చుట్టేసి, అక్కడ రామాలయం ఉంది. రామాలయం ఆ తీర్పు చెప్పాడు. రామాలయం గద్దె మీద కూర్చున్నారు చెట్టు కింద. ఆ రామాలయం దగ్గర ఉన్న చెట్టుకి చిటార కొమ్మను కట్టేమని రాత్రి నౌకరికి చెప్పాడు. ఈయన వెళ్ళి ఆ కాగితం పొట్లం చిటార కొమ్మను కట్టాడు. పొద్దున్న తీర్పు మొదలయ్యాక, మళ్ళీ వాదనలు మొదలయ్యాక మున్సబ్ గారు అన్నాడు తెలివిగా, ఓ పని చేయండి, నా వల్ల కావట్లేదు ఈ తీర్పు చెప్పడం, రాముడు ఏం చెబుతాడో చూద్దామరా, కాసేపు రామభజన చేద్దాం అన్నాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామనామం ఎంతో రుచిరా. ఓ పావు గంట భజన చేయించాడు. ఈ భజన చేయించేలోగా నౌకర్ని పైకి పంపించి ఆ పొట్లం కింద పడేలా చేశాడు. అది తెలివంటే. ఇది ఏ యంత్రానికి ఉంటుందండి ఈ తెలివి? ఒక్క మనిషికి తప్ప, అందున తెలుగువాడికి తప్ప, అందున రామభక్తుడికి తప్ప ఎవరుంటుందండి? ఆ పడింది కింద. పడగానే అది తీసి ఈజేమిటి అన్నారు. ఆ ఆకాశరావన్న అన్నాడు. ఆకాశంలోంచి పడింది ఉత్తరం, దాని మీద శ్రీరాముడు అని పేరుంది కాబట్టి అందుకని ఆకాశరావణ అనే జాతీయం వచ్చిందండి. ఆ రకంగా ఆ తగాదాన్ని రామచంద్రమూర్తి చెప్పినట్టుగా, తాను చెప్పిన తీర్పుని రామచంద్రమూర్తి చెప్పినట్టుగా సెంటిమెంట్ పెట్టి పండించాడు మొత్తం మీద. ఏదో రకంగా పని జరిగిందా లేదా? మనం ఈ ఆలోచన చేస్తే అన్ని రకాల మేలుంటాం. ఇంకొక మాట నేను విద్యార్థుల మేలు కోరి చెబుతాను ఖచ్చితంగా. మీరు ముందు నైపుణ్యాలు సంపాదించాలి, మీ ప్రాధాన్యాన్ని మీరు కాపాడుకోవాలంటే ఒక్క మాట, వయస్సులో ఉన్న పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ తల్లిదండ్రులు బోళ్ళు ఖర్చు పెట్టి ఇక్కడికి పంపించారు. మళ్ళీ వైద్య విద్య, మీరు నమ్ముకున్న విద్య పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ లవ్ అఫైర్స్ నడవబడకూడదు. ఇక్కడ ప్రేమ వ్యవహారాలు ఉండకూడదు. అవి ఉన్నాయి అంటే వైద్యం లేదు, ముందు మీకే రోగం వస్తుంది, పెద్ద రోగం. చూసేవాడెవడు ఇక్కడ? అంచేది ఈ ప్రేమ వ్యవహారాలు మొత్తం ముగిసి చదువు బ్రహ్మాండంగా సాగాలన్నా కూడా మంచి తెలుగు పద్యాలు ఉన్నాయి మనకి. తెలుగు పద్యంలో ఒక ఆయన ఏమంటాడో తెలుసా? ఒక సంస్కృత శ్లోకాన్ని నేనే అనువాదం చేసే, ఇది చాలా బాగుందిరా అని చెప్పేసి. ఒకడు ప్రేమించాట, తర్వాత ఏదో నానాయాతనలో పడ్డాడు. వాడు అంటున్నాడు, కోరితినొక్క భామను అది కోరదు నన్ను, కోరితినొక్క భామను అది కోరదు నన్ను, మరెవ్వడో మదిన్ దూరెను దానికి అతడొక ధూర్తుడు
ధూర్తుడు ఆతడొక ధూర్తుడు మరెవ్వడో మదిన్ దూరెను దానికి ఆతడొక ధూర్తుడు వానికి నచ్చదయ్యే నన్గోరుచునెచ్చుచున్నదొక కోమలి నాకది నచ్చదయ్యే నన్గోరుచునెచ్చుచున్నదొక కోమలి నాకది నచ్చదయ్యే ఛీ మారుని ధాటికిన్ పనికి మాలిన వారలమైతి వందరున్. వీడు ఒక అమ్మాయిని ప్రేమించట. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే ప్రేమ విఫలమైంది అన్నట్ట. ఎలా విఫలమైంది అంటే చెప్పట, కోరి తినొక్క భామను, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మెడికల్ కాలేజీలో చేరి తిన్నగా ఉండకుండాను, కానీ అది కోరదు నన్ను, అది నన్ను ఇష్టపడడం లేదు అన్నట్ట. ఫోన్లే వదిలేరుదా దానికి, అది ఇంకా ఉన్నానా అది ఎందుకు ఇష్టపడడం లేదురా అంటే అది మరొవ్వడు ఎవడో దూరెను దాని మదిని అతడొక ధూర్తుడు. అదేమి పవిత్రంగా విద్య కోసం లేదు ఇక్కడ, అది ఇంకోని ప్రేమించింది. పోనీ వాళ్ళేనా బాగున్నారంటే వాడికి అది నచ్చలేదు అన్నట్ట. వీడు ప్రేమించేదానికి వీడు నచ్చలేదు, అది ప్రేమించిన వాడికి వాడు నచ్చలేదు. ఇంతకీ వీడు ఏం చెబుతున్నాడు అంటే నన్గోరుచునెచ్చుచున్నదొక కోమలి నాకది నచ్చదయ్యే. ఇక్కడ అమలాపురం దగ్గర పల్లెటూళ్ళలో మా మేనమావ కూతురుంది. మా బావకి హింసలో చదువుతాడు, వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడు, డాక్టర్ అవుతాడు అని చెబుతోంది ఊరికే. మా మేనమావ కూతురు నాకు నచ్చట్లేదు అన్నట్టు. ఇది దౌర్భాగ్యం ప్రేమల వల్ల కలిగేది. నీకు నచ్చింది దానికి నచ్చదు, దానికి నచ్చింది వాడికి నచ్చదు, వాడికి నచ్చింది వీడికి నచ్చదు. అంటే జీవితం బాగుండాలంటే ఏం చేయాలో యువతరం నేర్చుకోండి దయచేసి. ఈ పనికి మారిన ప్రేమలో మానేసి పెద్దవాళ్ళు నిశ్చయించి కులమత ప్రాంతాలు సహా అన్నీ చూసి, సంస్కారాలు చూసి, ఆరోగ్యాలు చూసి, ఏ సంబంధం చూశారో అదే చేసుకుంటే జీవితాంతం హాయిగా ఆనందంగా ఉంటారు. అంతవరకు పెళ్ళి ప్రేమ ప్రస్తావన తేకూడదు. ఎప్పుడు మనకు నచ్చింది జరగాలి అనుకుంటే జీవితం బాగుండదండి. జరిగిన దాన్ని నచ్చేలా చేసుకుంటే జీవితం బాగుంటుంది. ఖచ్చితంగా జరిగిన దాన్ని మనం నచ్చేలా చేసుకోవాలి. మనకి నచ్చిందే జరగాలంటే శ్రీ మహావిష్ణువుకి నచ్చినవన్నీ జరగలేదేమో, మనకి జరుగుతాయా లెక్క. కృష్ణరాయబారం ఏం జరిగిందండి? ఆయన హాయిగా సంధి చేద్దాం, రాయబారం చేద్దామనే వెళ్ళాడు. ఆయన 16 పద్యాలు పాడాడు. అక్కడ షణ్ముఖ ఆంజనేయరాజు గారికి ఆయాసం వచ్చేలా బ్రహ్మాండమైన పద్యాలన్నీ పాడాడు. సంధి అయిందా? పోనీ అది కూడా వదిలేయండి. తర్వాత సిగ్గు విడిచిపెట్టి ఏమాత్రం మొహమాటం లేకుండా కర్ణుడు కాళ్ళెట్టుకున్నాడండి వెళ్ళి పరమాత్మ. ఎంత దయ ఆయనకి, ఎంత దయ. కర్ణుడి దగ్గరికి వెళ్ళే కర్మ ఈయనకి ఏమిటండి? ఏదో ఒక రకంగా చేసి కర్ణుడిని ఎక్కడికి తీసుకొస్తే యుద్ధం ఆగిపోతుందని ఆయన ఉద్దేశం. పాండవుల బలం పెరగడం కాదు అక్కడ, పాండవుల బలానికి ఆయన చాలు. కర్ణుడే కనుక పాండవుల పక్షానికి వస్తే అసలు రహస్యం బయటపడి దుర్యోధనుడు యుద్ధమే చేయడు. ఒకవేళ వాడు చేసిన ధర్మరాజు చెయ్యడు. కర్ణుడి కాళ్ళ దగ్గర మొత్తం సామ్రాజ్యం అంతా సంపాదించి అన్నగారిని గౌరవించి నిశ్చింతగా ఉంటాడు. అందుకోసం శ్రీకృష్ణుడు స్వయంగా కృష్ణరాయబారం కర్ణరాయబారం చేసినా అది సఫలం కాలేదు, విఫలమైంది. యువతరం గ్రహించండి, మనం అనుకున్నది ప్రతిదీ సఫలం అవ్వాల్సిన అవసరం లేదు. విఫలమైనా సరే నువ్వు ఏమీ అఘాయిత్యం చేసుకోకుండా ఉండాలి. అలా సాఫల్యాన్ని వైఫల్యాన్ని సమానంగా తీసుకోగలిగితేనే మనం దేన్నైనా సాధించగలుగుతాం ఖచ్చితంగా. అది మనం దృష్టిలో పెట్టుకుందాం. ఇంకొక మాట, తెలుగులో ఉండే సామెతలు జాతీయాలతో పాటుగా స్ఫురణ బాగా పెరగాలి. భౌతిక ప్రపంచంతో సంబంధం లేని విషయాలన్నీ, సంబంధం ఉన్న విషయాలన్నీ మనం జాగ్రత్తగా సాధించాలి అంటే మన అపారమైన మానవత్వాన్ని మనస్సులో పెంచుకోవాలి. హృదయం అనే మాట తెలుగులో ఉంటుంది, గమనించండి. హృదయంలో దయ ఉంది, దయ లేకపోతే అది హృదయం కాదు లెక్క. తెలుగు భాష అంత గొప్పది, తెలుగు భాష అంత గొప్పది. దయ ఉన్నవాడే హృదయం ఉన్నవాడు. అటువంటి దయ మనం కలిగి ఉన్నట్లయితే దేన్నైనా సాధించగలం, ఏదైనా చేయగలం ఖచ్చితంగా. అప్పటికప్పుడు ఏ సమస్య రాని, ఏ ఇబ్బంది రాని మన తెలివితేటలతో దాన్ని పరిష్కరించుకుంటూ వెళ్ళగలం. అలా పరిష్కరించండి ఖచ్చితంగా. ముగిస్తూ నాది ఒక్కటే మాట, నచ్చిన జాలు మీకు వదనంబులు విచ్చిన జాలు, నచ్చిన జాలు మీకు వదనంబులు విచ్చిన జాలు, శారదా సచ్చరితంబు బాటుటకు జన్మములెత్తెదా వెనవేలు, శారదా సచ్చరితంబు బాటుటకు జన్మములెత్తెదా వెనవేలు, ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన జాలునో, ఏమిచ్చిన ఈయకున్న మనసిచ్చిన జాలును, ఏమిచ్చిన నీయకున్న మనసిచ్చిన జాలును, పచ్చగనుండుడింక భారతీ కృపన్ పచ్చగనుండుడింక సెలవా ఇలువా కిలి చూచుకోవలెన్. సెలవు.
అద్భుతం అండి. పద్మశ్రీ గరికపాటి వారు, సరిలేరు మీకెవరు, సాటిరారు మీకెవరు, వీరికి సంస్థల తరపున చిరు సత్కారం. తెలుగు భాష మురిసిపోయింది వారి మాట వింటే. ఈ సభా ప్రాంగణం సాహిత్య పరవళ్లతో పరవశించింది. తెలుగు భాష ఆనందంగా అక్షరాభిషేకం చేసిన వారికి చిరు సత్కారం చప్పట్లతో మరొక్కసారి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతూ